చేశాం. బ్రహ్మాండంగా చేశారు. సరే శ్రీరా నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డ్, అది చెస్ ఆడతాడు ఫ్రెండ్‌తో, ఆ జమీందారు. చెస్ బోర్డ్ ఇలా లో యాంగిల్‌లో పెట్టి, చెస్ బోర్డ్ పెట్టి శ్రీరంగారావు ఆడేటట్టుగా చెప్పారు. అయ్యారావు ఇది పెట్టాను నేను. మాకిద్దరికి అంటే మాయాబజార్ నుంచి పరిచయం కదా బాగా. దట్ ఇంటిమేసీ దోస్ డేస్ ఫర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్, ఎస్పెషల్లీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇక్కడ పెట్టాను. నువ్వు అక్కడ పెట్టావా? నేను ఒక షాట్ ఇస్తాను చూడు. ఆస్పత్రి అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండి అది తీసి ఆ పాన్ ఒక క్వీన్లో తీసి టక్ అని కొడతాడు. కొడితే కరెక్ట్గా కెమెరా మీద వచ్చింది. అది ఆయనే చేయగలడు. సరే చాలా బాగుంది, బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక 4 రోజులు ఒక విషాదకరమైన వార్త, ఎస్వి రంగారావు పోయారు. నో మోర్. ఒక షెడ్యూల్ 7 రోజులు షెడ్యూల్ చేసాం. ఏం చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి మొత్తం మీద క్రిమేషన్ అయింది, స్క్రిప్ట్ అన్నది. అప్పుడు ఒకటే వ్యక్తి కొన్ని షార్ట్స్ ఆయన లేని షార్ట్స్ అలా ఉంచి అన్నిట్లో ఆయన అన్నాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం. వెళ్ళాం. శంకరరావు బాగుడు మంచి క్యారెక్టరు, ఆయన పోవడం వెరీ సాడ్, బట్ నేను చేస్తాను అన్నాడు, ఒప్పుకున్నాడు. నాకు ఒక సందేహప్రాణి గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది, బాగా ఫ్రెండ్ తెలుసు, అంతా చేశాడు. నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక 2-3 ఎల్వి నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని. ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్తా, సార్ ఏదన్నా ఒక నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరా కూర్చోండి, ఈ రకంగా జమీందారు గారు అమ్మాయి చేస్తాం, రంగారావు గారు పోయారు, గుమ్మడి వెంకటేశ్వర పెట్టాను, ఇది విషయం నాకు తెలియదు ఏమిటో ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, ఆయనకంటే ఎవరు ఉన్నారు, కరెక్ట్గా చేయరు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ క్యారెక్టర్ బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చే క్యారెక్టర్. అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్లోనే ఉంది అది. అవునవును. సో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే, వాడికి డబ్బిచ్చే తీసుకురాపరా అంటుంటే ఉంటుంది. గుమ్మడి బాడీ లాంగ్వేజ్ అది తెలియదు, కనిపిస్తుంది. అవును, పేదగా కనిపిస్తుంది. సో ఆయనగా ఆ క్యారెక్టర్ని కనుక వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థుడు ఎస్వి రంగారావు గారు చెప్పక్కర్లే, గుమ్మడి వారికి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది కనుక ఆయనకి తట్టకపోతే యాజ్ అ డైరెక్టర్ నీ బాధ్యత. ఆయన కనుక అది చెక్కకపోతే అది ఆయన తప్పు కాదు, నీ తప్పు. యాజ్ అ డైరెక్టర్ యువర్ మిస్టేక్. సో యూ గో హౌ టు టెల్, యూ హ్యావ్ టు టెల్ దిస్. అబ్బా అని నేను గుమ్మడి వెంకటేశ్వర ఇంటికి వెళ్ళి పిలిచి చెప్పాను, ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాను, ఆయన బోలా బాడీ లాంగ్వేజ్లు ఉందన్నారు, మీ దగ్గర లేదన్నారు, ఇది చెప్పమన్నారు చెప్పాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అందుకేనా మహానుభావులు వాళ్ళంతా, అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి, సరే నేను ప్రాక్టీస్ అని హీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ హీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ లైక్. సో క్యారెక్టరైజేషన్స్లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్. లేకపోతే మీరైతే ప్రతి క్యారెక్టర్కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారు యాక్టర్స్ని. హ్యాండ్ పిక్ చేయడం అంటే ఒకప్పుడు రాదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే క్యారెక్టర్ని బట్టి బాగా యాక్ట్ చేయాలి. ఒక్కొక్కప్పుడు కరెక్ట్గా అతుకుతుంది స్టోరీలో, సరిగ్గా ట్రై చేస్తాం, ఒక్కొక్కప్పుడు రాదు. అప్పుడు అది అంతా కనుకైతే ఎక్కడో కదా. వీఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్, ఒక పర్సంటేజ్లో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. అవునవును, వీఆర్ నాట్ దట్ ఇది ప్రతిదీ అలా చేసేటటువంటి కాదు. దొరకరు, ఒక్కోసారి దొరకరు, ఎక్కువసార్లు దొరకదు, ఒక్కొక్కసారి కదా ఎక్కువ చాలా, అంటే అనుకున్నది అంత పర్ఫెక్ట్గా రావాలంటే వెరీ డిఫికల్ట్. బాగా వస్తుంది, 75-80% వస్తుంది డైరెక్ట్. అన్ని చోట్ల అన్ని విజయాలు, మ్యూజిక్లో వాటిల్లో పెట్టడం అనుకున్నట్టుగా రాదు. అలాగే ప్రతి సినిమాలో